ఇయల్ల గరం గరం ఉన్న ముచ్చట్లన్నీ మొదలు హెడ్లైన్స్ చూస్తే గవన్నీ చెప్పుకుందాం అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మరవకుర్రుల్లా. కారోళ్ళు పెట్టిర్రు సంగ్రామ సదస్సు, కాంగ్రెస్ వాళ్ళు వేసిర్రు ఖతర్నాక్ స్కిట్స్, భూములు ఇచ్చేది లేదని రైతులు గొర్ర గొర్ర గుంజుకవేరు పోలీసులు, వాంచుక్ దీక్ష భగ్నం ఆపేది లేదంటుర్రు ఉద్యమం, ఇయల్ల రేపు తెల్లందాక బార్లు కుల్లా, ఫుట్బాల్ చూసేటోళ్ళ కోసమేనటుల్లా, హాస్టల్ చెకింగ్ కు పోయిండు సీఎం సారు, ముఖ్యమంత్రులందు వేరు విజయ్ తీరు, ఓట్లు వస్తున్నాయంటే లీడర్లకు మొదలు మతికొచ్చేది రైతులు. వాళ్ళ మీద వరాలు గుప్పుతుంటారు, మేం పవర్లకు వస్తే అది చేస్తాం ఇది చేస్తామని. నమ్మి ఓట్లు గుద్దితే ఇంత గద్దెక్కినాక ఏమైతుందో అందరికీ ఎరుకున్న ముచ్చటే. వాళ్ళైనాక ఎమ్మటే యాదకొచ్చేది నిరుద్యోగులు. ఏ మునుపు ఏలువడి నడిపించిన వాళ్ళకు ఏం శాతగాలే, మేమొచ్చినామంటే ఎమ్మటే కొలువుల జాతర సాగిస్తామంటారు అన్నారు సుత. మరిగా ఏ లెవెల్లో కొలువులు ఇచ్చిర్రో ఇచ్చినోళ్లకు అవి గొట్టనోళ్ళకే ఎరుకుండాలి గాని ఆగో అట్లా కొలువుల కోసానికి తెల్లందాకా పొద్దుందాకా వైర్లతోని కుస్తీలు పడుతున్న వాళ్ళంతా ఓ తాన జమైర్రుల్లా ఎందుకు కలిసిర్రు, ఏం నడిచిందో ఈ వార్తలు చూద్దాం. ఓ కొడుకో ఉసుకపోతే రాలనంత మంది అందరు సుతా నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా ఎన్నడు కొలువులు కొడదామా అని ఎయిటింగ్ చేస్తున్నోళ్లే. కాంగ్రెస్ సర్కార్ అప్పట్లో యూత్ డిక్లరేషన్ పేరిట కొలువులు ఇస్తామని మోసం చేసిందని ఎరక చెప్తానికి పట్నం సరూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన యువ సంగ్రామ సదస్సుకు వచ్చిర్రు వీళ్ళంతా. ఇక నిరుద్యోగులు సర్కార్ మీద ఎట్లా ఫైర్ అయ్యిర్రో ఇనూరి మీరే. మనకు మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఈ రోజు సరూర్ నగర్ కి రాగలరా ఓపెన్ ఛాలెంజ్ విసిరినాము. ప్రియాంక గాంధీ గారు ఇదే మైక్ పట్టుకొని ఇదే స్టేడియంలో नौकरियां दे देंगे, 1 साल के अंदर दे देंगे, कहते 2 लाख के नौकरियां दे देंगे. किधर गए जी नौकरियां, किधर गए नौकरियां? ఇంటి డబ్బాలు ఎట్లయినా పట్టుకొచ్చి తీసుకొస్తాం, చెరో డక్కన తాగుదాం. ఎందుకంటే నేను గెలిపించిన పాపానికి ఊరూరా తిరిగి అమ్మలక్కల కాళ్ళు మొక్కి గెలిపించిన పాపానికి ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి. మేము తెచ్చుకున్న గవర్నమెంట్ కానీ మమ్మల్ని అరిగోస పెడుతున్న గవర్నమెంట్ ని జీవో నెంబర్ 46 ఎత్తేస్తామన్నది. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, జాబులు లేవు. గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో నిరుద్యోగుల కోసం మరియు విద్యార్థుల కోసం చాలా హామీలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరియు ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక అవన్నీ గాలి మాటలే అని చెప్పేసి నిరూపించారు. ఏమాయ పవర్లకు రాగానే 2 లక్షల కొలువులు ఇస్తామంటివి, ఇప్పటిదాకా ఎన్ని ఇచ్చినావు, కొలువులు అడిగితే ఇండ్రిని దాగమన్నామని గట్టిగానే అరుచుకున్నారు వచ్చినోళ్ళంతా. రాహుల్ గాంధీ వచ్చి అప్పట్లో అశోక్ నగర్ లో నిరుద్యోగులతో కూకొని సాయ దాక్కుంటా పవర్లకు రాగానే న్యాయం చేస్తామన్నాడు కదా, చలో మళ్ళోపారి సాయ దాక్కుంటా మాట్లాడుకుందాం రా అని పిలుస్తుర్రు. ఆడపిల్లలు సుతా తొడగొట్టి సవాల్ చేసిర్రు దమ్ముంటే సీఎం రావాలని. ఇక అటెన్క కేటీఆర్ సార్ మైక్ అందుకొని మొదలు అప్పట్లో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ చూపించి ఇయ్యర జోపిడిచి పెట్టిండు. పాత కేటుగాళ్ళు కొత్త డూప్లికేట్ గాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమలు నటిస్తూ విసిరిన వల పేరే యూత్ డిక్లరేషన్. తెలుగు క్యాలెండర్ మారింది, ఇంగ్లీష్ క్యాలెండర్ మారింది, జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇక మేము జాబులు ఇచ్చినాం, మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు, చలో నిరూపించుండ్రని గీ సవాల్ ఇసిరిండు రావన్న. 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా. ఇక కథలు సామెతలు చెప్పుకుంటే ఎంత ఎడ్డియాలనో అంత ఎడ్డి ఇచ్చిండు. ఒక జిత్తుల మారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసింది. మా అశోక్ నగర్ లో బిస్కెట్లు తిని మా నిరుద్యోగులకి ఇన్ని బిస్కెట్లు వేసిపోయినామని రాహుల్ గాంధీ సార్ సుత గట్టిగానే అరుచుకున్నాడు. రాహుల్ గాంధీ వచ్చి హైదరాబాద్ నడిబొట్టున కూర్చొని చాయ్ తాగిండు, బిస్కెట్లు తిన్నాడు, మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేసిండు. ఓ ఇట్లా చాలా ముచ్చట్లు ఎలా పెట్టిండు కానీ ముఖ్యమైన అయితే గివ్వేనుల్లా. అయితే ఈ సదస్సుకు వస్తామని బయలుతుంటే అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ను ఇంకో దిక్కు సబితా ఇంద్రారెడ్డి మేడాన్ని హౌస్ అరెస్ట్ చేస్తే జరసేపు బయసు పెట్టుకున్నారు. ఇక నిరుద్యోగుల పేరు మీద మీటింగ్ పెట్టి సర్కార్ నడుచుకుంటూ ఊకుంటారా? అటుకెళ్లి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సుతా 10 ఏళ్ల కేసీఆర్ రాక్షస పాలన చూడురని ఇట్లా నాటిక ప్రదర్శించారు గాంధీ భవన్ కాడ. తన తనయుడైన కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ డ్రామారావు అలియాస్ మచ్చర్ పైల్వాన్ ఆయన ఏదైతే
అంతేకాదు కార్యాల వల్ల ఎన్ని పేపర్లు లీక్ అయినాయి, ఎంతమంది పానాలు తీసుకున్నారని బ్యానర్లు కట్టిర్రు ముద్దుగా. వాళ్ళేమో అట్లా వీళ్ళేమో ఇట్లా. మీరు ఏమైనా చేసుకోరు కానీ జర నిరుద్యోగులకైతే న్యాయం చేయరు సార్లు. 2 ఏళ్ల కింద బరాబర్ ఇదే రోజు హైడ్రా పురుడు పోసుకున్నది. ఎమ్మటే యాక్షన్లకు దిగి 1,20,000 కోట్ల ఇలువ గల 2,471 ఎకరాల భూమిని సర్కార్కు ఒప్పజెప్పింది. 1,810 ఎకరాల సర్కారు భూమిని ఆక్రమించుకుంటే ఇడిపించింది. చెరువుల కాడ కబ్జా పెట్టిన 454 ఎకరాల భూమిని, 90 ఎకరాల పార్కు జాగలను, 62 ఎకరాల రోడ్లు, ఫుట్పాత్లను కాపాడుడే కాదు 2 ఏళ్లలో 1,378 ఇండ్లు అక్రమంగా కడితే ఉర్రంగా కూల్సింది. ఇక పేదల ఇండ్లు కూలుస్తారా అని కొందరు హైడ్రాను తిట్టి సాపిస్తే చెరువులను కాపాడి మంచి పని చేసిరని మెచ్చుకున్నోళ్ళు సుధా ఉన్నారు. ఈడికి మంచిగానే ఉన్నది. 2 ఏళ్ల సంబరాలు చేసుకోవాలనుకుర్రో ఏమో ఆఫీసర్లు ఇవాళ ఈ కార్యం పెట్టుకున్నారు. ఏహే ఎక్కడిది? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ బహదూర్గూడలో రచ్చ అయింది. మా భూములు ఇయ్యమని రైతులు ఊరోళ్ళు ఎట్లెట్లియరని హైడ్రా రెవెన్యూ ఆఫీసర్లు మాకు న్యాయం చేసేదాకా ఇంచుసూతు ఇయ్యమని దీక్షలు చేస్తుంటే ఇలా పోలీసులను ఎంటేసుకొని వచ్చిర్రు ఆఫీసర్లు. మొదలు బుదరకిచ్చే ఉపాయం చేసిర్రు. మీకు అందరికి కూడా బాజాప్తా ఓకే అప్రూవ్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్ 500 స్క్వేర్ యార్డ్స్ 500 గజాలు ప్రతి ఎకరానికి కూడా గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది. ఏహే గీసోంటి మాటలు మేము నమ్మంగాక నమ్మమని రైతులంతా మొండికేస్తే ఇక ఇట్లయితే తిన్నరని అందరు నాకు అరెస్ట్ చేస్తానికి తయారయ్యారు. ఊకుంటారా? ఊరోళ్ళంతా మరలబడే వరకు మస్తు రచ్చ అయింది. ఈ రైతన్న అడ్డం పడ్డాడు. అయినా వినకుండా రైతులను గొర్రె ఎట్లా గుంజుకపోతుర్రో. అక్కలు అన్నలంతా పోలీస్ బండ్లకు అడ్డం పడ్డా సుత అస్సలు ఊకుంటలేరు. మా నాయన ఎటు తీసుకుపోతుర్రని ఈ అన్న అడుగుతుంటే సుత అస్సలే పట్టించుకుంటలేరు. ఇంతకు పంచాయతీ ఏడొచ్చిందంటే బుల్లెట్ ట్రైన్ కోసానికి ఊర్లో 650 ఎకరాలు తీసుకుంటుంది సర్కారు. చేలు ఉన్న భూమి మీకు ఇచ్చి మేమేం చేయాలి? మాకేమిస్తారో ఇచ్చినాకనే మా భూముల జోలికి రావాలి అని రైతులు దీక్షలు చేస్తున్నారు. ఇవేం పట్టించుకోకుంటే అలా జేసీబీలు పోలీసులను ఎంటేసుకుని హైడ్రా దిగింది రంగంలకు. అచ్చం అప్పట్లో లగచెర్ల రైతులను గోసపుచ్చుకున్న సీనే ఈడసుతగానొచ్చిందుల్లా. కానీ నిమ్మలాగా రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలి కానీ ఇట్లా ఈడ్చుకపోవడు అరెస్టులు చేస్తే ఊకుంటారా సార్లు? ఇప్పటికే ప్రకృతి పగబట్టి ఆగం పట్టిస్తుంటే అగ్గిల సమరు పోసినట్టు మీరు ఇంకింత అధ్వానం చేయబడుతుంది. జర రైతులను బతకనివ్వుర్రి. ఈ ముచ్చటి ఇట్లుంటే గిడి చూడుర్రి. హోస్ని అన్యాలం పాడుగాను మహిళలన్సుతో చూడకుండా మగ పోలీసులు ఎట్లా కొట్టి పాడవుతున్నారో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుబోతులగూడెంలో పోడు భూముల్లో సాగు చేసుకొని ఇస్తలేరని అడ్డం పోతే గీ తీర్ల కొట్టి పాడాయిర్రు. ఆడేమో అట్లా ఈయనేమో ఇట్లా. ఇక ఎట్లా బతుకుతారు రైతులు? ఇప్పుడు ఊళ్ళో పత్తెర పోతే ఓ కూలి, వరిగొయ్య పోతే ఓ కూలి, తౌటం పెట్టబోతే ఓ కూలి ఉంటది. అట్లనే మేస్త్రి పనికి ఓతోళ్ళకైతే ఆడోళ్ళకింత మొగోళ్ళకింత అని ఇస్తుంటారు. ఇక కరెంటు పని చేసేటోళ్లకు ప్లంబర్లకు పనిని బట్టి కూలి ఇస్తారు. ఇట్లా ఏ పనికైనా ఇంత కూలి అని ఇస్తుంటారు. అట్లనే ఇప్పుడు పట్నంలో కొత్త కూలోళ్ళు దిగిర్రు. వాళ్ళకు పనిచ్చేటోళ్ళు సుత సపరేట్ ఉంటారు. ఇంతకు అదేం పని, వాళ్ళు ఏం చేస్తుంటారో తెలవాలంటే ఈ ముచ్చట చూడాలి. ఏం పని చేయాలనో తోయకుంటున్నోళ్లకు జల్సాలకు అలవాటు పడ్డోళ్ళ కోసానికి పనిస్తున్నారటుల్లో కొందరు పనివంతులు. ఇంతకేం పని అంటే దొంగతనాలు, దోపిడీలు, ఆడోళ్ళ మెడల షైన్లు గుంజుడు, ఇండ్లు దుగ్నాలకు సూటి పెట్టుడు, పెద్ద మీటింగులు అవుతుంటే అడిగి పోయి పర్సులు కొట్టేసుడు చేయాలి. ఏ పనికి ఎంత కూలి అనేది సుతా ముందే డిసైడ్ చేస్తారట. 300 కాంచెల్లో 5,000 దాకా ఉండొచ్చు. ఇక మంచిగా పనితనం చూపిస్తే గ్యాంగ్ లీడర్ గా ప్రమోషన్ కూడా ఇస్తారట. ఆ నడుమ రిటైర్డ్ ఐపీఎస్ ఇంట్లో దొంగతనానికి వచ్చింది ఇట్లా కూలీ మాట్లాడుకున్నోళ్ళేనట. మునుపు కిడ్నాప్లు, మర్డర్లు, ధమ్కీలు ఇస్తానికి, భూములు కబ్జా పెడతానికి కిరాయి మనుషులను మాట్లాడుకునేది. కానీ ఇప్పుడు చిన్న దొంగతనాలకు సుతా కూలలో పెట్టుకొని పనులు నడిపిస్తున్నట సీనియర్ పనిమంతులు. హైదరాబాద్, ఆంధ్ర, యూపీ, బీహార్ల దొంగతనం కేసుల్లో ఆల్రెడీ జైళ్లకు పోయి వచ్చిన పాత నేరస్తులే వెనకమర్లుండి నడిపిస్తున్నారట గీ దందాలు అన్నట్టు. మొదగాలు ట్రైనింగ్ సూతిస్తారటుల్లో. డ్యూటీకి ఎక్కే తావులు ఎట్లెనుకులాడాలి, ఆడికి ఎప్పుడు పోవాలి, ఎట్లా పోవాలి, దొరకకుంటూ ఉండాలంటే ఏం చేయాలి, ఒకళ్ళ దొరికితే ఎట్లా తప్పించుకోవాలి, ఇట్లా అన్ని నేర్పించే డ్యూటీలకు తోలుతారట. వాళ్ళు పోతారు, పైకం బంగారం బండ్లు ఎత్తుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఒప్పుకున్న కాడికి కమిషన్ ఇస్తారు. సాఫ్గా వెళ్ళిపోతూనే ఉంటది దందా. ఈ నడుమ కొన్ని కేసుల్లో దొరికిన వాళ్ళకు మర్యాదలు చేస్తే ఈ ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చిర్రట. కానీ అసలు వాళ్ళని దొరికించుకొని లోపడేసిరనుకో, అగో పని లేని వాళ్ళకి పని ఇస్తున్నాం, అది సుత తప్పేనా అంటారేమో పో. నీట్ పేపర్ లీక్ అయిన దానికి జిమ్మెదారీ తీసుకొని సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు రాజీనామా చేయాలని 21 రోజులాయే
పర్యావరణ ఉద్యమకారుడు సోనాం వాంగ్చుక్ సారు ఢిల్లీ జంతర్ మంతర్ కాడ నిరాహార దీక్ష చేయబట్టి దినం లీడర్లు పోయి సారును మందలిచ్చుడు సారు ఆవాజిచ్చుడు నడుస్తుంది. నిన్న సుత శ్రీపురు పార్టీ పెబ్బ కేజ్రీవాల్ సార్ వచ్చి మందలిచ్చిపాయే. ఇక తెల్లారి గీ కార్యం పెట్టుకున్నారు సర్కారోళ్ళు. ఢిల్లీ జంతర్ మంతర్ కాడికి ఒక్కపారే మందకు మందొచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ సార్ని ఎత్తుకపోయారు ఢిల్లీ పోలీసులు. 21 రోజుల కంచెల్లి తిండి తింటలేడు కాబట్టి పానం దినామింత కూసైతుండే వరకు మొన్న వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తే వైద్యం చెప్పి వీరని సర్కార్కు ఆర్డర్ వేసింది కోర్టు. డాక్టర్లు దీక్షా శిబిరం కాడికే పోయి వస్తున్నారు. ఇది ఇట్లా నడుస్తుండగానే ఇవాళ ఒక్కపారే వచ్చి సార్ను దవాఖానకు దొలకపోయారు. మా సార్ను తీసుకపోతే మేము ఊకుంటామా, మేము దీక్షకు కూకుంటామని కాక్రోచ్ జనతా పార్టీ పెబ్బ అభిజిత్ దిప్కే అన్నాడు. ఇక దవాఖానకు బలిమీటికి ఎత్తుకొచ్చిర్రు. మా సార్కు మీ వైద్యం వద్దానికి వచ్చింది సారోళ్ళు ఇంటామే. అయినా ఊకోరు కదా, పానాల మీదకి వస్తే ఆయన దేశంలో పరిస్థితి కింద మీద అవుతుంది కాబట్టి ఇట్లా బలిమీటికి వైద్యం చేపిస్తున్నారు అన్నట్టు. అయితే 20 తారీఖు నాడు పార్లమెంట్ కాడికి పాదయాత్ర చేయాలని ఆవాజ్ ఇచ్చిండు సోనం సారు. గందుకే వైద్యం పేరు మీద దీక్ష కాడికి వెళ్ళి సార్ను తీసుకుపోయిర్రు. అయినా ఉద్యమం ఆగదంటూరు కడుమోళ్ళంతా. చూడాలి మరి అటెన్కి ఏమవుతుందో. మా బరాబరి ఏదో కొత్త ముచ్చట చెప్తాడట, ఇందం పారుల్లా. సాయంత్రం న్యూస్ మే ఆప్కా ఘోరమైన స్వాగతం దోస్తు. షాక్ అయిపోయిన న్యూస్ విని తెలుసా, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, ముందు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు కదా. ఈ ఎంగేజ్మెంట్ అందరు ఒక దగ్గర వచ్చి చేసుకున్నామంటే లేదు, మీరు మీ ఇంట్లోనే ఉండండి, మేము ఇండే ఉంటాం పెళ్లి చేసుకున్నట్టు. అది ఎట్లా అవుతుంది అంటే అంతే, మాకు వీసా ఇష్యూస్ ఉన్నాయి, మేము యూఎస్ ఉంటాం, మీరు ఇండియాలో ఉండరు అన్నట్టు. మరి పంతులు ఉంటాడు, పంతులు కూడా మీతోనే ఉంటాడు, వీడియో కాల్లో మనం మాట్లాడుకుందాం, పంతులు చదువుతారు, ఇక్కడ దండాలు అమ్మ మార్చుకరంగే అంటాడు. మార్చుకుంటారా? నాకు అర్థం కాలేదు, దండలు ఆడ మార్చుకుంటే మార్చుకోండి తీర్చుకోండి మళ్ళీ మొక్కలారా. ఆన్లైన్ పేపర్ లీక్స్ తెలుసు, ఆన్లైన్ గేమ్స్ తెలుసు, ఫస్ట్ టైం చూస్తున్నా ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఇది. కానీ జనాలందరూ నాకు మెసేజ్ చేస్తారు అంత బాగానే ఉంది కానీ తిండిలో పెడతారని. ఎందుకంటే నేను తిండికే పోతా కదా మా చిల్లా కూర్చుని. అబ్బా ఇంకో 5 నిమిషాలే ఉన్నదిరా, చెప్పన పోయిరాపో. ఏపో గంత దూరం ఎవడు పోతాడు, నేను పోయే వరకే మూసెత్తారు దుఃఖం. గందుకే అప్పుడే చెప్పినా ఇంకేమన్నా కావాలంటే చెప్పురా తీసుకొద్దామని. ఏ సాల్ మామ అంటిరి, ఇప్పుడు ఏం తాగుతారో తాగుర్రి. ఇగో ఇట్లా తిడతా అంటారు అన్నలు, ఇగో ఇట్లా తిట్లాడుతుంటారట అన్నలు మందు కోసానికి. పొద్దుగాల 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఆడాడ 11 గంటల దాకానే ఉంటాయాయే. అదే బార్లు అయితే 12 గంటల దాకా సుత నడుస్తుంటాయి అనుకోర్రి, అదేరే ముచ్చట. కానీ ఆ టైం దాటినాక సుక్క మందు సుత దొరకది, అంతే కదా. కానీ గీ ముచ్చటింటే అన్నలు ఎగిరి గంతేస్తుండొచ్చురు. మందు మహారాజులకు మంచి కిక్కిచ్చే ముచ్చటిది. శనివారం ఐతారం 2 రోజులు తెల్లందాకా బార్లు, రెస్టారెంట్లు, పబ్లు కుళ్ళే ఉంటాయి అటుల్లో. కొత్తేడాది కాదు బోనాల పండుగకు వైన్స్ లో గీతీర్ల పర్మిషన్ ఇయ్యరు. అంతకంటే ముఖ్యమైనది ఇంకేమున్నదబ్బా అంటురులే, ఫుట్బాల్ వరల్డ్ కప్ మ్యాచ్లు శివరాఖరికి వచ్చినాయి. ఇలా 3వ జాగా కోసం అర్ధమరాత్రి ఆడే ప్లే ఆఫ్ మ్యాచ్ చూస్తానికి బార్లు, రెస్టారెంట్లు, పబ్లు స్క్రీన్లు పెట్టినాయి. ఆట చూస్తానికి తెల్లారగట్ల 4:30 దాకా తెలుసుకోవచ్చని ఛాన్స్ ఇచ్చింది సర్కారు. ఇక తెల్లారి ఐతారం అర్ధమరాత్రి ఫైనల్ మ్యాచ్ ఉన్నది కాబట్టి తెల్లారగట్ల 3 గంటల దాకా తెలుసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఆట మీద పాయిరం ఉన్నోళ్ళు బార్ల ఓనర్లంతా ఒక్క తీర్ల బతిలాడే వరకు సరే అన్నదట సర్కారు. కానీ అన్ని బార్లు కాదుల్లో కొన్ని. అట్లాంటి 30 లెక్క తాగి రోడ్లు ఎక్కుదామంటే పైపులు పట్టుకొని ఊదిద్దామని రెడీ ఉంటారు పోలీసులు. జర పైలం మరి. సర్కారు హాస్టళ్లలో పోరాలు ఎన్ని అవస్థలు పడుతున్నారో దినం చూస్తూనే ఉన్నాం. ఆఫీసర్లు, లీడర్లు రావాలే మాకు న్యాయం చేయాలని పోరళ్ళంతా రోడ్డెక్కి నిరసన చేస్తూనే ఉంటారు. అయినా ఒక్క ఎమ్మెల్యే సుత అట్లా పోయి స్టూడెంట్ల తిప్పలు అరుచుకుందామన్న పాపాన పోలేదు. నిన్న మొన్నటి దాకా ఇటు నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పిల్లలు, అటు మైబాద్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు రోడ్డెక్కిర్రు నీళ్లు కావాలని. కానీ ఓ తానాలు నిరసన చేయలే, ధర్నాలు చేయలే. కానీ రావాల్సిన వాళ్ళు వచ్చిర్రు వాళ్ళ తానికి. ఇక ఆలస్యం ఎందుకు గాని మీరే చూడుర్రి. చూసినారుల్లా ఖుద్దు తమిళనాడు సీఎం విజయసారే మద్రాసులో ఓ హాస్టల్ కు పోయి పోరాల తిప్పలర్చుకుంటుండు. ఇక ఏమేం అవస్థలు ఉన్నాయో అన్ని పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చిరు స్టూడెంట్స్. சில விஷயம் தெரியலனா மாணவர்களுக்கு எடுத்து கொடுக்கணும், ஒரு காப்பாளருக்கு அதுதான் ஒரு அழகு. ஆனா அந்த மாதிரி ஒரு அழகு இருக்குமான்னு சொல்லி கேட்டீங்கன்னா கண்டிப்பா கிடையாது. ஒரு சில நேரத்துல டர்ஃப் ஓபன் பண்ணி அந்த வாலிபால் டர்ஃப் ஓபன் பண்ணி பார்ட் டைமா ஜாப் போயிட்டு வரணும். சில பேர் டிஎன்பிசி கிளாஸ், யூபிஎஸ்சி கிளாஸ் அந்த மாதிரி தான் படிச்சுட்டு வராங்க. அந்த மாதிரி யூபிஎஸ்சி கிளாஸ் போயிட்டு வர மாதிரி 9:30 மணி 10:30 மணி வரைக்குமே காலேஜ் ஹாஸ்டல் டைம் வரதுக்கு முடியாது. இன்ஸ்டியூட் மூடி இங்க வரதுக்கு டைம் ஆயிடுது. அப்ப கதவு மூடிடுறாங்க. கதவு மூடி மாணவர்கள் வெளியே கொசுக்கடியில படுக்கிறாங்க.
சிலவாசி படிக்க இடம் நம்ம பார்க்கில் உட்காந்துருக்காங்க. అగనట అన్నంలో పురుగులు వస్తున్నాయి. రాత్రిపూట 9:30కే గేట్లు పెడుతున్నారు. కోచింగ్లకు ఓతోళ్ళు బయట పార్కులో పడుకోవాల్సిన పరిస్థితి అని ఇట్లా నపరు తీరు చెప్తుంటే అందరూ చెప్పేటి ఓపికతోని ఇన్నాక హాస్టల్ అంతా తిరిగి చూసిండు. అర్రలెట్లున్నాయి, బాత్రూమ్ లో పరిస్థితి ఏంది, ఇట్లా అన్ని చూసి సమస్యలన్నీ చెప్పన్నే తీర్స్తట్టు చూడురని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. మాకు పలానా తిప్పలున్నాయని ఉత్తరం రాసిరట. గంతే ఖుద్దు సీఎం సారే వచ్చిండంటే చూడుర్రిగా విజయ్ సారు ఏలువడిని ఎట్లురికిస్తున్నాడో. అదే మన తాను అయితే ఉత్తరాలు కాదు సీదా కాయిదాలు పట్టుకొని పోయినా ధర్నాలు నిరసనలు చేసినా అల్కంగా తీసుకుంటారు. ఎంతైనా విజయ్ సారేనుల్లా. సామి మా ఓడు 10ల పాస్ అయితే నీ కొండకస్తా. అమ్మా నాకు బిడ్డ పుడితే పుట్టింటికలు నీకే సమర్పిస్తా. సమ్మక్క నా కొడుకు మంచి కొలువ చేతట్టు చూడు తల్లి అని నిలువెత్తు బంగారం ఇస్తా. సామి నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నీ కొండకు మోకాళ్ళ మీద వస్తా. నీ తానికి పాదయాత్ర చేసుకుంటూ వస్తా. ఇగో ఇట్లా తీరులో మొక్కులు మొక్కుతుంటారు. ఇక వాళ్ళకు మంచి అయిందంటే పక్క పోయి మొక్కులు తీసుకుంటారు. అగో గదే పనులుంది గీ మేడం సుత. భక్తులందరితోని కలిసి దబా మెట్లెక్కుతున్నదవలో గుర్తుపట్టిర్రా? అవు ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారుల ఇంటామే అన్నా లెజినోవా మేడమే. తిరుపతి ఎంకన్న దర్శనానికి ఇట్లా అల్పిరి మార్గంలో నడుచుకుంటూ వచ్చింది. శుక్రవారం రాత్రే తిరుపతికి చేరుకొని శనివారం పొద్దుగాలనే స్వామివారిని దర్శనం చేసుకున్నది. ఇక అయ్యవార్లు దీవనార్తులు పెట్టి తీర్థ ప్రసాదాలు అందజేసిర్రు. అయితే పవన్ కళ్యాణ్ సార్కు మొన్న భుజానికి ఆపరేషన్ అయింది కదా, మంచిగా అయితే కొండకస్తా అని మొక్కుకున్నట్టుంది. ఇప్పుడు తీసుకుంటుందన్నట్టు. ఇదే మొదలు కాదుల్లో మునుపు బయట దేశంలో కొడుకున్న ఈ స్కూల్ కు అగ్గంటుకుంటే ఆపతికెళ్లి బయట వడంగానే తిరుపతికొచ్చి తలనీలాలిచ్చి అన్నదానం చేసింది మేడం. బయటి దేశంలో పుట్టిన మన పద్ధతులనే నడుస్తుంది. సారు సనాతనత వల్ల నడుస్తుంటే ఇంటైన అడుగులో అడిగేస్తుందన్నట్టు. రాత్రికి రాత్రే ఫేమస్ కావాలంటే సోషల్ మీడియాను నమ్ముకుంటే అవుతుంది. ఎవరికైనా నలుగురు నన్ను గుర్తుపట్టాలి, నా టాలెంట్ ను మెచ్చుకోవాలనే ఉంటది కదా. అగో గదాని కోసం కొందరు పాటలు అందుకుంటే ఇంకొందరు డాన్స్ ఆడుతుంటారు. ఇవన్నీ కాదనుకుంటే 4 జోకులు రాసుకొని చెప్తుంటారు. చిన్నలు పెద్దల కాంచెల్లి ఏజ్ మీద వడ్డోళ్ళు సుత తన్లాడుడేనా ఏ ఫేమ్ కోసం. ఇక అందరు పోయే తవ్వల మనం పోతే ఎట్లా అని ఇంకొందరు కొత్తగా ట్రై చేద్దామని పానాల మీదకే తెచ్చుకుంటారు. అసొంటి వీడియోలు బొచ్చడే చూసినాం. ఇగో గీ మోతవారి సుత గట్లనే అనుకుని ఏం చేసిండో చూడుర్రి. ఓష్ని సముద్రం ఒడ్డుకు నిలబడి అట్లనే వెనుకకు దూకిండు పో. చిన్నగా ఈదుకుంటా పోతున్నాడు. ఓ కొడుకో అటు నుంచి పెద్ద అలలు ఊరుకొస్తున్నాయి. ఇక అటు దిక్కున గోడను పట్టుకొని ఎక్కతానికి తన్లాడుతున్నాడు. ఊకుంటాయా? ఉరుకచ్చి ముంచుతనే ఉన్నాయి అలలు. చాలా సేపే తన్లాడి ఓ తాడును దొరికించుకున్నాడు. అయినా ఎక్కనిస్తలేదు సముద్రం. నాతోనే పరిష్కారాడతావా, ఎట్లెక్కుతావో ఎక్కు బిడ్డ అని చాలా సేపే ఆడుకున్నది. ఇంకా ఆడుకుంటే వాళ్ళ ఇంట్లో లాగమైతారు అనుకుందో ఏమో. అలలు జర చిన్నగచ్చే వరకు జప్పన ఒడ్డుకెక్కిండు. మనిషిని చూస్తే నడిడుకున్నట్టున్నాడు. సముద్రంలోకి పోయి మళ్ళా వస్తా చూడు అని ఇట్లా వీడియో తీపించుకొని సోషల్ మీడియాలో పెడితే పొట్టు అరుచుకుంటుర్రు. గిదేం తిక్క పనిరా వారి అని. మరి ఇది ఎప్పుడు జరిగిందో ఏడ జరిగిందో గాని సోషల్ మీడియాలో ఫేమస్ అయితానికి పానాల మీదకి తెచ్చుకుంటుండని గిరకలు కొడుతుండే వరకు మీరు సుత చూస్తారని తెచ్చినాం. మా నోనికి ఈ తచ్చు కాబట్టి బచాయించుండు. రాకుంటే ఏంది పరిస్థితి? జర లైక్లు కామెంట్ల కోసానికి ఇసొంటి తిక్క పని చేయకుర్రి, ఇంటోళ్ళ నాగం బట్టియకుర్రి. కోళ్ళు, గొర్రెలు, మేకలు, బర్రెలు, ఆవులు, ఎడ్లు, కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, ఉడతలు, పావురాలు, రామశిల్కలు ఇవన్నీ ఇళ్లలో పెంచుకుంటారు చాలా మంది. కాబట్టే ఆడగానొస్తుంటాయి. అదే పెద్ద పులి, ఏనుగు, పెద్ద పాములను చూడాలంటే పక్క జూకు పోవాల్సిందే. ఇక ఏజెన్సీ ఏరియాలో ఉండేటోళ్ళైతే అంత తిప్పల పడాల్సిన పనే లేదు. ఎందుకంటే గాసం లేక అవే ఊర్ల మీద పడుతుంటాయి. ఇంతకు ఇప్పుడు చెప్పుకోబోయే ముచ్చట ఏందంటే, ఓ కొడుకు పెద్ద పులి శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తున్న తోవల మున్ననూరు కాడు ఇట్లా తోవ పక్కకు గానొచ్చింది. అగో రోడ్డు మీద బండ్లు వచ్చిపోతున్నాయి కాబట్టి నిమ్మలంగా చూసుకుంటా రోడ్డు ఎక్కింది. ఎవ్వరు రాంది చూసి రోడ్డు దాటి మళ్ళా అడవిలో పడ్డది. పెద్ద పులి గానొచ్చినాక కూకుంటారా? మనోళ్ళంతా ఈడియోలు గుంజుడు పెట్టిర్రు. ఈ ముచ్చట ఇట్లుంటాయి. ఈడు చూడుర్రి, బొజ్జ నిండా మంచిగా గుమ్మినట్టుంది కొండ సిల్వ. నిమ్మలగా తోవ దాటుతుంది. అట్లనే ఎన్నో అడవుల పొంటుండే జిల్లాల్లో కాదుల్లో పట్నం నడిబొడ్డులుండే కేబీఆర్ పార్కులా ఏం తక్కువ 12 అడుగుల పొడుగు ఉంది. పొద్దుగాల పార్కుకు వాకింగ్ వచ్చిన వాళ్ళంతా చూసి దడుచుకున్నారు. చిన్నగా మెల్లగా వాకింగ్ ట్రాక్ దాటేదాకా ఆగి ఎటోళ్ళు అడిపోయిర్రు. ఆనకాలంలో అప్పుడప్పుడు పాములు కానొచ్చుడు కామనే గాని ఇంత పెద్ద కొండ సిల్వ అగుపడే వరకు పరిశాన అయ్యిర్రంతా. ఇక ఇవుల్లా ఇలాంటి గమ్మతి వార్తలు ఉంటామల్లా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకుర్రుల్లా.